సో ఫైనల్ గా టాప్ 3 లో 2 బాయ్స్ 1 గర్ల్ ఉండాలంటే మీరు ఎవరెవరు పేరు గౌతమ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? గౌతమ్ రైట్ నా హీఈస్ ఆల్సో టేకింగ్ హిస్ పార్ట్ అని చెప్తాను. బిఫోర్ అయితే హీఈస్ జస్ట్ కన్ఫ్యూజ్, ఓన్లీ ఆ పర్టికులర్ ఆ వర్డ్ కోసమే తను స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాడు అని చెప్తాను. ఇప్పుడైతే అగైన్ అందరూ రావడం, పేరెంట్స్ వచ్చినప్పుడు అందరూ మాట్లాడటం వల్ల నా గౌతమ్ ఈజ్ ఆల్సో కమింగ్ బ్యాక్ అని చెప్తాను. బట్ హీ విల్ నాట్ బి లీడింగ్ అవుట్ అని నేను చెప్పలేను. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవ్వచ్చు? ఈ వీకా ఐ కాంట్ సే దట్. సో ఐ ఆల్సో సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? చాలా మంది యష్మి వెళ్ళిపోతుందని అంటున్నారు. యష్మి గురించి నేను కూడా అనుకుంటున్నాను. మైట్ బి ఏమో చెప్పలేం, బికాజ్ తను లో ఉంది అండ్ రైట్ నా వాళ్ళ డాడీతో మాట్లాడాలి అని తను కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. బట్ లో ఉంది అనే దాని మీద మనం జడ్జ్ అవుట్ అయితే చేయలేము. సో విన్నర్ రన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంటుంది? విన్నర్ అయితే డెఫినెట్లీ నిఖిల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాజ్ హీ ఈస్ హ్యావింగ్ హ్యూజ్ నబీల్ కూడా. బట్ నిఖిల్ ఎందుకు అనిపిస్తుంది నాకు, బికాస్ హీస్ స్టార్టింగ్ నుంచి తన క్యాపబిలిటీ తను మెయింటైన్ చేసుకుంటూనే వచ్చాడు. సో ఈ డిడెంట్ అంటే యష్మి ఎంట్రీ తర్వాత నిఖిల్ గ్రాఫ్ కొంచెం తగ్గిందని కూడా అంటున్నారు కదా. గేమ్ అయితే తగ్గలేదు. తను మైట్ బి ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ తను చూపించడం అక్కడ మనకి నీట్ గా ట్రాక్ అని అలా కనిపించింది. జస్ట్ బిట్ వైల్ మనం అలా జడ్జ్ అవుట్ చేయలేం కదా. సో నిఖిల్ అయితే తన గేమింగ్ అయితే అలానే ఉన్నాడు. సో మీరు రెగ్యులర్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఓటింగ్ అని అండ్ ఎక్కువగా తిను వస్తూ ఉన్నారు. రైట్ షీ డిడ్ హర్ బెస్ట్. ఇంకా గర్ల్ పవర్ అయితే చాలా బాగా చూపించింది. అండ్ శివంగి సాంగ్ ఈవెన్ బిగ్ బాస్ లో మనకి ఆ సాంగ్ ట్రెండింగ్ అయింది, ఇన్స్టా రీల్స్ ఆర్ ఎనీథింగ్. సో యా రోహిణి ఈజ్ ఆల్సో బ్యాక్. అండ్ ఆఫ్టర్ సర్జరీ తన పర్సనల్గా కూడా తన లాగ్ ఒకటి నేను చూసాను. షీ ఫైట్ రియల్లీ, ఆ ఫైట్ అయితే చాలా బాగా. సో లేడీస్ లో విన్నర్ లో కానీ రన్నర్ లో కానీ ఎవరైనా ఉండే ఛాన్స్ ఉందంటారా? విష్ణు ఆర్ యష్మి అంతే మోస్ట్లీ ఛాన్సెస్. ప్రేరణ యా షీ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్, బట్ ఐ డోంట్ థింక్ సో లైక్ ఎమోషనల్ గా తనకు అంతా లైక్ గట్స్ ఉన్నాయి అనేటట్టుగా అయితే నాకు ఎప్పుడు ప్రేరణ అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ.